మొన్న కూడా సింగరు ఆవిడ గారు ఆవిడ ఏదో చిన్మయి. టాబ్లెట్స్ ఉమ్. చిన్మయి కాదండి, చిన్మయి కంటే ముందు మన తెలుగు సింగర్ని వాళ్ళ హస్బెండే చంపేశాడు, అవును, టాబ్లెట్స్ అవును, అవును, వేసేసారు. అవును. ఉమ్. ఆవిడ అంటే చాలా పేరు వార్తలు తీయడం వస్తున్నాయి ఎందుకు అని నేను తీయట్లేదు. సెలబ్రిటీస్ పైన చాలా వస్తున్నాయి ఇటువంటి. ఆ! మొన్న ఈ మధ్యన పాపం ఆవిడ బతికి బయటకొచ్చి, మా హస్బెండ్ చాలా మంచోడు, మా హస్బెండే చుట్టుపక్కలోళ్ళకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. మీరు నా హస్బెండ్‌ని అంటే హస్బెండ్ మీద ట్రోల్ చేస్తారు. ఉమ్. హస్బెండే చంపేశాడు. చంపేశాడంట, హస్బెండ్ మందిచ్చేసాడు, నా అమ్మాయికి స్లీపింగ్ పిల్స్ ఏసి చంపడానికి ప్రయత్నించాడు, ఇయన్నీ ఏసేసారండి. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది. హస్బెండ్‌ది జరిగిపోయింది. ఒక్కవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే అంతే కదా. వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయి నాలానే వేసేసేవాళ్ళే కదా. ఎంతమంది నిజ సమాధానం నిజాలు చెప్తారు? తర్వాత కదండి బయటకొచ్చేవి. ఇప్పుడు ఎంతమంది నాకు సమాధానం కూడా అదే చెప్తారు? కదా. అంతే కదా. మీరు ఫైట్ చేశారు, విల్ పవర్ తో ఉన్నారు, ఉన్నాను. కొట్లాడారు, కేసులు వీటన్నిటికి లేదు వెళ్ళారు సార్, కాబట్టి. మదర్ వల్లే ఉన్నాను సార్. మదర్ నువ్వేమన్నా చేసుకున్నావో నేనేమైపోతానో ఆలోచించు, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకో, పిల్లల్ని దృష్టిలో పెట్టుకో, వీళ్ళందరూ ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని. అంత డిప్రెస్ అయ్యారా? అమ్మ, నేను చాలా డిప్రెస్ అయిపోయాను సార్. ఓ, ఓకే. నేను చెప్తున్నా ఒక పక్కన, నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను డ్రగ్స్ తీసుకోలేదురా బాబు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. ఉమ్, 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 ఉమ్. నేను ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పార్టీకి వెళ్ళాను సార్, నేను వచ్చేసాను హైదరాబాద్కి, ఉమ్. ఓకేనా. ఉమ్. నేను వాళ్ళు పిలుస్తారు ఎలాగైనా, పోలీసులు మనం పార్టీ నుంచి Attend బయటకు అయ్యారు వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాను కానీ పిలుస్తారు. ఉమ్. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, పోలీసులకి Attend అయిన వాళ్ళకి వాళ్ళందరినీ మాకు పిలుస్తారు. ఉంటుంది. ఉమ్. నువ్వెవడోరా మధ్యలో, పాజిటివ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, హేమే పార్టీ కండక్ట్ చేసేసింది, అటు పోలీసులు ఎవరు ఏమీ అనౌన్స్ చేయలేదు, ఉమ్. కనీసం నా పేరు కూడా చెప్పలేదండి పోలీసులు. చెప్పలేదు. ప్రెస్ మీట్లో కూడా అడిగారు వాళ్ళు, నేను జాఫర్ దాంట్లో స్క్రీన్ మీద వేసి చూపించాను నేను. అవును, అవును. వాళ్ళని వీళ్ళు అడిగారు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారా అంటే ఆయన ఇలా పక్కకు చూసి ఎవరో ఒక సెలబ్రిటీ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆ సెలబ్రిటీ నేనెందుకు అవి ఉండాలి అక్కడ, అవును కదా మీరు. అసలు మామూలుగా చెప్తున్నా. ఉమ్, ఉమ్, ఉమ్. అయితే నేను వెళ్ళాను, వచ్చేసాను. 18th నా టికెట్ పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ అని అరుస్తున్నారు టీవీల్లో యాంకర్స్ వాళ్ళు. పేరు మార్చుకుని వెళ్ళిన హేమ. ఇంకా అసలు మామూలుగా కాదు, అసలు ఉమ్. వాళ్ళ ఇష్టం.